టీడీపీలో వరుస చేరికలపై రాజ్యసభ ఎఫెక్ట్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ నుంచి టీడీపీలో చేరే ఎమ్మెల్యేల చేరికలు జాప్యమయ్యే ఛాన్స్ ఉందనే చర్చ జరుగుతోంది. వైసీపీలో జరుగుతున్న మార్పులు చేర్పులతో కొందరు అసంతృప్త నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. టీడీపీ జనసేనతో చర్చలు జరుపుకున్నారు. వైసీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరనున్నారన్న ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. వైసీపీ ఎమ్మెల్యేలు పార్థసారథి, ఎలీజా, రక్షణ నిధితో పాటు కొందరు ఎమ్మెల్సీలు సైకిల్ ఎక్కేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. రేపో మాపో మార్పు ఖాయమని మరికొందరు కూడా వస్తారంటూ ప్రచారం సాగింది. ఈ సమయంలో వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటును తెరపైకి తెచ్చింది. ఇప్పటికే గంటా శ్రీనివాస్ రాజీనామాకు స్పీకర్ ఆమోదం తెలియజేశారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 4 ఎమ్మెల్యేలపైన వేటు పడే అవకాశం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. అనర్హత వేటు ఎఫెక్ట్తో ఏపీలో చేరికల రాజకీయానికి కొద్దిపాటి బ్రేకులు పడే సూచనలు కనిపిస్తున్నాయి. రాజ్యసభ ఎన్నికల్లోగా టీడీపీ సంఖ్యాబలం వీలైనంతగా తగ్గించే వ్యూహాల్లో వైసీపీ ఉంది. దీంతో టీడీపీ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేరికలను జాప్యం చేయాలని భావిస్తోంది. ఇప్పుడు ఎవరైనా పార్టీ మారితే వారిపై అనర్హత వేటుపడే అవకాశం ఉంటుంది కాబట్టి చేరికల విషయంలో వెయిట్ అండ్ సీ పాలసీని అవలంబించాలి అన్నది టీడీపీ ఆలోచన. ఇప్పటికే గంటా వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వినియోగించుకునే ఛాన్స్ కోల్పోయారు. మరో 4 వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఓటు హక్కు కోల్పోవచ్చన్న అంచనాతో ఉంది టీడీపీ. దీంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది.